ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిని బైబిల్ చదివిస్తోంది. ఆయన ఏమన్నాడు? విశ్రాంతి దినము అది యెహోవాకి పరిశుద్ధ విశ్రాంతి దినం. అది ఎవరికి? యెహోవాకి. యెహోవాకి నిన్నొకటి, ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి అలా మార్చుకుంటాడు ఆయన. ఆయన మారనివాడు. ఆయన కార్యాలు మారవు, ఆయన యొక్క ఉద్దేశాలు మారవు. సో విశ్రాంతి దినము ఆయనకి చదవనేమో 23 వచనము. అందుకు అతడు మోషే చెప్తున్నాడు ప్రజలకి, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. చూసారా? యెహోవాకి పరిశుద్ధమైన విశ్రాంతి దినం. ఈరోజు ఏ దినం ఇది? విశ్రాంతి దినం. ఎవరికి ఇది? యెహోవాకు పరిశుద్ధమైంది. ఈ దినాన్ని నీకు నాకు ఇచ్చి పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పాడు. ఇది నా దినం కాబట్టి దీన్ని పరిశుద్ధంగా